అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. గడిచిన వారంలో మనం సాంకేతిక పనుల కారణంగా అధ్యయన క్రమాన్ని కొనసాగించుకోలేకపోయాం. ఇవాటి నుండి మనం పరిశుద్ధ వారంలోనికి, హోలీ వీక్లోనికి ప్రవేశించాం. అయినా సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజులు కూడా అధ్యయనాన్ని క్రమబద్ధమైన రీతిలో మనం కొనసాగించుకుందాం. అధ్యయనంలో యోహాను సువార్త విశ్లేషణను ప్రారంభించినప్పుడు మొత్తం 25 లేక 26 ఎపిసోడ్స్ని మనం వరుసగా చెప్పుకుంటూ వచ్చాం. ఆ వరుసగా చెప్పుకుంటూ వచ్చిన వాటిల్లో ఇంకా మిగిలిపోయిన విషయాలు, అంటే వాటినే మళ్ళీ పునరావృతం చేసుకుంటూ వచ్చాం. వాటిలో మిగిలిపోయిన విషయాలను కూడా ఇప్పుడు ఈ 4 రోజుల్లో మనం కొనసాగించుకుందాం. ఈస్టర్ తరువాత వెర్స్ బై వెర్స్ మొదటి వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న భాగాన్ని తొలి విడత మనం విశ్లేషణ చేసుకుందాం. ఈవేళ యోహాను సువార్త నేపథ్యాన్ని పలు కోణాలలో నుంచి మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక అంశాన్ని మనం తొలుత మననం చేసుకుందాం. శూన్యం సృజన లేక శూన్యత సృజన అని 2 భావాలని మనం చూస్తాం. శూన్యానికి సృజనకు మధ్య మరొక భావన కూడా ఉంటుంది. నేను ఆదికాండాన్ని, అంటే ఆరంభాన్ని మనసులో ఉంచుకొని ఈ మాటలు చెబుతూ ఉన్నాను. శూన్యంలో నుండి సృష్టిని ఆవిర్భవింపచేశాడు. సృజన ఆవిష్కృతమైంది. కానీ అక్కడ నిరాకారము అనే మాట ప్రత్యేకంగా మనం చూస్తాం. అంటే క్రియేషన్, కేయాస్, ఆ 2 మాటలు. సృష్టికి పూర్వము, శూన్యం తరువాత నిరాకారము లేకపోతే కేయాస్, గందరగోళము, ఈ పరిస్థితిని మనం చూస్తాం. సరిగ్గా యోహాను సువార్తను కూడా ఆ కోణంలో నుంచి విశ్లేషణ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేద్దాం మనం. అంటే యోహాను సువార్త వ్రాసే నాటికి ఏ విషయాలలో శూన్య భావం ఇమిడి ఉంది, ఏ విషయాలలో గందరగోళం లేక ద్వైధీభావం నిండి ఉంది, అప్పుడు సృజన యొక్క ఆవిష్కరణకు అవి ఎలా దోహదపడ్డాయి, దానిని మనం ఈవేళ అధ్యయనం చేసుకుందాం. లైవ్లో బిడ్డలిద్దరే ఉన్నారు, వరప్రసాద్ పర్చూరి అలాగే రాజు. బిడ్డలిద్దరికి ఆహ్వానాశీస్సులు. ఇవాళ ఎందుకో బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్ల ఇంకా కనిపించలేదు. బహుశా జాయిన్ అవుతారు అనుకుంటున్నాను. ఓకే, నేను దీన్ని ఆల్రెడీ డాక్యుమెంట్ చేశాను. లైవ్ అయిపోయిన తర్వాత ఒక అరగంట అలా సమయం తీసుకొని క్లాస్ రూమ్లో ఉంచుతాను వీటిని. మీరు దీన్ని ఫాలో కావచ్చు. దేవాలయ విధ్వంసం పదే ఆ మాట గుర్తు చేసుకుంటాం మనం. తరువాత గ్నాస్టిసిజం, జ్ఞానవాదం ఈ 2 ఎలాగూ యోహాను సువార్త రచనకు ప్రేరణనిచ్చాయి. అది దానికంటే ముందు ఒక 12 భిన్న అంశాలను వాటికి అనుసంధానంగా మనం అధ్యయనం చేసుకోవాలి. బిడ్డ వజ్రారావు బిడ్డ కూడా లైవ్లో ఉన్నాడు. బిడ్డకు కూడా ఆహ్వానాశీస్సులు.
చాలా రోజుల క్రితం చెప్పాను, గుర్తుందో లేదో తెలియదు. ఈసారి ఇబ్బంది లేదు, అంటే అంత డాక్యుమెంటేషన్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు, చూడొచ్చు అనమాట, కష్టం లేకుండా. ఇండెక్స్ ప్రక్రియ ఇంకా కొనసాగిస్తూ ఉన్నాను. అంటే నేను కంటిన్యూస్గా పని చేయలేను, వయోభారం రీత్యా కంటిన్యూస్గా పని చేయలేను. మళ్ళీ నాకున్న పరిమిత వనరులను బట్టి కూడా నిదానంగా పనిచేస్తాను. బట్ పని జరుగుతూ ఉన్నది. ఇండెక్స్ కూడా నేను క్లాస్ రూమ్లో ఉంచుతాను, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. బిడ్డ హానో కుమోజు తను చక్కగా ఏఐని వినియోగిస్తూ ఉన్నాడు. మళ్ళీ సమాచార గ్రాహ్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. బిడ్డని అభినందిస్తూ ఉన్నాను. సో 12 పాయింట్లో మొట్టమొదటిది ఏంటంటే ఆత్మదైవం, రూపదైవం, ఈ రెండింటి మధ్య ఉన్న దేవజ్ఞాన వైవిధ్యం. ఆత్మదైవం, రూపదైవం, ఈ రెండింటి మధ్య ఉన్న దేవజ్ఞాన వైవిధ్యం అంటే రూపారాధన, ఆత్మారాధన అలా చెప్పుకుందాం మనం. యోధుల విశ్వాసాన్ని మనం గమనించినట్లయితే దేవుడు నిరాకారుడు, రూపరహితుడు. ఇది 10 ఆజ్ఞలలోని మొదటి ఆజ్ఞకు, ఆజ్ఞ నిర్మాణానికి మూలంగా ఉంటుంది. ప్రతిమారాధన వ్యతిరేకించబడింది, నిర్గమకాండంలో మనం చూస్తాం. ఇది రూపరహిత ఆరాధనకు పునాదిగా నిర్గమకాండం 24:5 వచనాలు మనకి చెబుతాయి. అయితే రూపరహిత ఆరాధన చాలా కష్టమైంది. రూపరహిత ఆరాధన చాలా కష్టమైంది. ఎందుకు కష్టమైంది అని అనుకుంటున్నానంటే, భావం ఏదైనా సరే, మానవుని భావం, అంతరంగంలో జనించే భావం ఏదో ఒక రూపాన్ని సంధించుకొని వస్తుంది. అంటే ఏదో ఒక రూపంతోనే భావం సంధింపబడుతుంది. రూపరహిత భావనను కలిగి ఉండటం అనేది ఒక అసాధారణమైన ప్రక్రియ. అయితే ఇక్కడ రూపరహిత ఆరాధన, అదే సమయంలో భావసహిత ఆరాధన, రూపరహిత భావసహిత దైవారాధన అని అలాగ మనం చెప్పుకోవచ్చు. అప్పుడు పూర్వ నిబంధనలో చక్కగా షకీనా, దేవ నివాసము, దేవ నివాస మహిమ అది ఆవిర్భవించింది. అంటే ఆయన మహిమ, ఆయన సన్నిధి మానవుల మధ్య నివసిస్తుంది అని. సో షకీనా అనే పదాన్ని మనం చూస్తాం. దాని భావం యెహోవా మన మధ్య నివసిస్తాడు అని. ఆ మూల ధాతువులోంచి, షకాన్ అనే మూల ధాతువులో నుంచి ఆ మాట వచ్చింది. ఇది మనం యోహాను అధ్యయనంలో 1:14కి చాలా సమీపంగా ఉంటుందన్నమాట. మాట మాంసమై మన మధ్య నివసించెను, లేకపోతే మనతో కాపురం ఉండెను. అంటే డైరెక్ట్ రిలేషన్షిప్, నేరుగా సంబంధాన్ని కలిగి ఉన్నది. అయితే యోహాను సువార్త దగ్గరకు వచ్చేసరికి రూపసహిత దేవ సాక్షాత్కారం, పూర్వ నిబంధనలోనేమో ఆత్మ సాక్షాత్కారం, నవ నిబంధనలోనికి వచ్చేసరికి ఇక్కడ సాకారాత్మ ప్రత్యక్షత. ఈ వ్యత్యాసాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం 18 వచనాలు అధ్యయనం చేసుకునేప్పుడు పదే వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సో షకీనా దేవుని నివాసం, లేక దేవుని మహిమ యొక్క నివాసం, అది పూర్వ నిబంధనలో. ఆ తర్వాత కావోద్ అనే ఇంకొక పదం కూడా ఉంటుంది, మహిమ యొక్క స్వరూపం. ఇది గమ్మత్తుగా ఉంటుంది, మహిమ యొక్క స్వరూపం. మహిమ యొక్క స్వరూపాన్ని మనం ఎలా
ఊహించుకోవాలి. మామూలుగా మనం గమనించినట్లయితే దేవుని పటాలను వేసేప్పుడు, దేవుని చిత్రాలను వేసేప్పుడు తల వెనుక చుట్టూ ఔరా అంటాం. అంటే ఆ వెలుగు తేజస్సు అలా రౌండ్గా వెనుక వేస్తారు. ఒక్కోసారి పైన కూడా ఆ రౌండ్ని అలా వేస్తారు. అవి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. దానిని మహిమ యొక్క స్వరూపం అందాం. అంటే మహిమ భావ అనుభవం, మళ్ళీ స్వరూపం మహిమకు మనదైన రూపాన్ని ఇచ్చే ప్రయత్నం అన్నమాట. ఇప్పుడు కావోద్ అన్నారు, ఆ మాటని కావోద్ అన్నారు. దానికి గ్లోరీ అని అంటామే. ఈ మాట మనం చాలా పర్యాయాలు ముఖ్యంగా ఆరాధన చేసేప్పుడు గ్లోరీ గ్లోరీ అని మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ ఉన్నాడు విలియమ్స్, అసలు గ్లోరీ అని ఎంత భావోద్వేగంతో చెబుతాడు. అది కావోద్, అది అంటే మహిమ యొక్క స్వరూపము, భావం యొక్క సాకారము, అలాగ మనం చెప్పుకోవచ్చు. సరే, దీనికి సంబంధించి పూర్వ నిబంధన ఉదాహరణని చూద్దాం. యెహెజ్కేలు దర్శనంలో అక్కడ రథ చక్రాలను చూస్తూ ఉంటాడనమాట. బబులోను చెర సందర్భంగా వచ్చిన దర్శనం. మళ్ళీ యెషయా 6లో దేవాలయంలో యెహోవా మహిమ యొక్క దర్శనం. నిర్గమాకాండంలో నా ముఖాన్ని నువ్వు చూడలేవు అనే దేవుని రూపరాహిత్యం. మళ్ళీ నిర్గమాకాండంలోనే అయినా నా వెనుక భాగాన్ని నువ్వు చూడొచ్చు. ఇవన్నీ మహిమ యొక్క స్వరూపానికి సాదృశ్యంగా చెప్పబడ్డాయి. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకుందామంటే భావరూప సంబంధాన్ని లేక భావరూప బాంధవ్యాన్ని గురించి చెప్పుకుందాం. ఇవన్నీ పూర్వ నిబంధనలో ఉన్న ఈ భావనలన్నీ ఎలాగూ యేసులో సాక్షాత్కరించాయో యోహాను చెబుతాడు. కనుక మనం వీటన్నింటినీ వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాం అన్నమాట. సో రూపము అది భావము అంటే కాన్సెప్ట్, రూపము అంటే ఫామ్ ఆకారం, బాంధవ్యము అంటే రిలేషన్షిప్. కనుక భావరూప సంబంధము, భావరూప బాంధవ్యము, వాటిని గురించి మనం చెప్పుకుందాం అన్నమాట. రూపరహిత దేవుడు ఉనికికి సంబంధించిన వాడు. ఉనికి మళ్ళీ ఆత్మతో మనం చెప్పుకుందాం. రూపసహిత దేవ సన్నిధిని మనం ప్రత్యక్ష గుడారంలో చూస్తాము. మళ్ళీ ప్రత్యక్ష గుడారంలో ఉండే ఆ సన్నిధిలో అంటే కెరూబుల మధ్య ఉండే సన్నిధిలో చూస్తాము. ఆ తర్వాత యేసులో సాక్షాత్కరించబట్టాన్ని చూస్తాం అన్నమాట. సో ఇది చాలా ప్రధానమైందనమాట. రెండోది నిబంధన మందసం రూపసహిత దేవ సన్నిధి. ఇది కూడా చాలా జాగ్రత్త, అంటే ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్. ఇది నిబంధన మందసం, ఇది రూపసహిత దేవ సన్నిధి. దేవ సన్నిధి అంటే మహిమ నివాసము సన్నిధి అన్నాము. మహిమ యొక్క స్వరూపాన్ని కూడా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు రూపసహిత దేవ సన్నిధిని నిబంధనలో ఎలా చూస్తామంటే పారాను అరణ్యం నుండి కనాను వరకు యెహోవా యొక్క సన్నిధి యొక్క ప్రత్యక్షత ఉంది. మేఘస్తంభంలో, అగ్నిస్తంభంలో, అలాగే ఆ ఎర్ర సముద్రం పాయలవుతూ ఉన్నప్పుడు జరిగిన ఆ అద్భుత క్రియలు, అంటే ఆయన చర్యలు, ఆ సన్నిధి అనుభవాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. మళ్ళీ అక్కడి నుంచి మందసం వచ్చేసింది, మందసం ప్రవేశించింది. మందసం దేవ సన్నిధికి, దేవ ప్రసన్నతకు గుర్తుగా ఉంది. ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళేప్పుడు వాళ్ళు మందసాన్ని తీసుకొని వెళ్తాం. అక్కడ ఏకాబోధు అనే మాట మనం చూస్తాము. అంటే మహిమ పోయింది అని. అంటే దేవ మహిమకు మళ్ళీ మందస రూపానికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం ఆ మాటలో చూడొచ్చు.
మళ్ళీ యెరూషలేంకి మందసాన్ని దావీదు తీసుకొని వస్తాడు. అక్కడ మతము రాజకీయము రెండింటి సమ్మేళనము అని చెప్పొచ్చు. అంటే నేను ఎప్పుడూ అంటాను కదా, రాజు పూజారి ద మోస్ట్ పవర్ఫుల్ సెంటర్స్ ఇన్ హిస్టరీ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఎప్పటికీ కూడా రాజు పూజారి వీళ్ళు ఈ సంగమాన్ని ప్రమాదకరమైన సంగమంగా కూడా మనం అభివర్ణించుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతూ ఉన్న విధ్వంస పరిస్థితుల్లో రాజు పూజారి ఈ రెండింటి పాత్ర చాలా గొప్పదన్నమాట. మళ్ళీ సొలొమోను దేవాలయంలో మందసం స్థానం సంపాదించుకుంది. అంత గొప్ప దేవాలయాన్ని నిర్మించిన మందస ప్రాధాన్యతను మాత్రం సొలొమోను విడిచిపెట్ల. కారణం ఏంటంటే అది సన్నిధి స్థావరం కాబట్టి. దాని తర్వాతి పరిణామానికి వద్దాం. ఇప్పుడు శూన్యానికి సృజనకు మధ్య ఉన్న ఖేయాస్ అన్ననే ఆ గందరగోళ పరిస్థితి. బబులోను చెర దేవాలయం అదృశ్యమైంది లేక ధ్వంసమైంది. రెండో దేవాలయం ఆ తర్వాత ఏర్పడింది. ఇప్పుడు రెండో దేవాలయం ఏర్పడింది కానీ సన్నిధి సాక్షాత్కారమైన నిబంధన మందసం దేవాలయంలో లేదు. అంటే సెకండ్ టెంపుల్లో నిబంధన మందసం లేదు. ఒకవేళ ఆ స్థానంలో ఏముంచారు అంటే దానికి ప్రత్యామ్నాయంగా ఒక ప్రతీకను ఉంచారేమో, కానీ అది మాత్రం శూన్యత. అది శూన్యత. అక్కడ ఉన్నదేమో కేయాస్, గందరగోళం. అలాంటిది అది కాదు. ఇది రెండవ దేవాలయపు పరిస్థితి. ఇక దేవాలయము రాజకీయ ఆధ్యాత్మిక కేంద్రము. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు కాలం నాటికి అంటే బబులోను చెర అయిపోయింది, పారసీకులు, మళ్ళీ గ్రీకులు, రోమియులు. ఇక్కడికి వచ్చేసరికి యూదా విశ్వాసాన్ని మనం చెప్పుకుందాం. దేవాలయం ఇది స్వర్ణ దేవాలయం, రాజు సింహాసనం. ఇక్కడ రాజు అనంటే ప్రభువు అన్నాం కదా. రాజు అనంటే యెహోవా వాళ్ళకు రాజు, యెహోవా అభిషేకించిన వాడు కూడా రాజు. అందుకని నిన్నటి దినం ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, దావీదు కుమారునికి జయము, హోసన్న, ఒకదానితో ఒకటి రిలేటెడ్ వర్డ్స్. నేను నిన్న ఫేస్బుక్లో మళ్ళీ ఫేస్బుక్లో పెట్టాను, గ్రూప్లో కూడా పెట్టాను. ఇది మా మట్లా ద్వారానికి సంబంధించిన ఏమనాలి వివరణ లేక సమాచారాన్ని. సో రాజు, మళ్ళీ రాజ్యం, సింహాసనము, ఈ మూడింటికి గుర్తుగా స్వర్ణ దేవాలయం ఉంది. మళ్ళీ దేవాలయం జాతి గుర్తింపు కేంద్రం. ఇశ్రాయేలు జాతి అంతటికి ఒక సింబల్ అన్నమాట, గుర్తింపు కేంద్రం అన్నమాట. ఇంకంతే, ఒక టోటెం అనొచ్చు. టోటెం అనే మాట చాలా చిన్నది కానీ చెబుతున్నాయి. స్వర్ణ దేవాలయం ఒకే ఇశ్రాయేలీలు స్వర్ణ దేవాలయం ఈ గుర్తింపు కేంద్రంగా, జాతి గుర్తింపు కేంద్రంగా ఉంది. అది కాకుండా ఒక యాత్ర స్థలంగా కూడా ఉంది. అంటే యాత్రికుల లక్ష్యంగా కూడా, దేవ సన్నిధిని అన్వేషించుకుంటూ వెళ్ళే యాత్రికుల లక్ష్యంగా కూడా, లేకపోతే గమ్యంగా కూడా దేవాలయం ఉన్నది. వీటన్నింటికంటే ముఖ్యంగా ఏంటంటే అక్కడ మతపరమైన విచారణ స్థలం కూడా ఉంది. యేసును విచారించిన సన్హెడ్రిన్ సభ. సో యేసు కాలం నాటి యెరూషలేములోని స్వర్ణ దేవాలయం ఈ భావనలన్నింటికీ మూలంగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ యేసు దేవాలయానికి విసిరిన సవాళ్లను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిన్నటి అంశమే, దేవాలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశాడు, దొంగల గుహ అని ఒక తీవ్రమైన వ్యాఖ్యానం చేశాడు. ఆ తరువాత అంటే ఈ 2-3 రోజుల్లో రాయి మీద రాయి లేకుండా ధ్వంసం అయిపోతుంది అని అన్నాడు. మళ్ళీ యోహాను సువార్తలోకి వస్తే
దేవాలయం కంటే ఎక్కువైన వాడు ఇక్కడ ఉన్నాడు అని సమరయ స్త్రీతో చెబుతాడు. సో దేవాలయానికి సంబంధించిన అంశం. మళ్ళొక పెర్ప్లెక్సిటీ లేకపోతే ఏమనాలి, వైవిధ్యం, ఇది కూడా చెప్పుకుందాం. బబులోను చెర తర్వాత ఆ విదేశీ మతాల ప్రభావం, మళ్ళీ విదేశీ సంస్కృతుల ప్రభావం, వీటన్నింటిని కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా జొరాస్ట్రియనిజం, బబులోన్లో జొరాస్ట్రియనిజంతో అంటే పర్షియన్ ద్వంద్వవాదంతో ప్రజలు ఎన్కౌంటర్ అయ్యారు, దానిని చూశారు అన్నమాట. ఎందుకంటే 586 538 మధ్యకాలం బబులోను చెరలో ఉన్నారు. అక్కడ జొరాస్ట్రియనిజంతో వాళ్ళు ఎన్కౌంటర్ అయ్యారు. ఇది యూదుల దేవజ్ఞాన భావం మీద చాలా దీర్ఘకాల ప్రభావాన్ని చూపించింది అని చెబుతారు. సో ద్వంద్వ స్థితి అంటే వెలుగు దేవుడు, చీకటి దేవుడు, అది మళ్ళీ మనం యోహాను సువార్తలో మొదటి దాంట్లో చూస్తాము. మళ్ళీ ఏంజియాలజీ అంటే దేవదూతల శాస్త్రం ఎలాగూ అభివృద్ధి చెందిందో దాన్ని చూస్తాం. మళ్ళీ ఎస్కటాలజీ, అంత్యదిన తీర్పు, అవి మళ్ళీ ప్రపంచ విమోచకుని మెస్సయ్య యొక్క నిరీక్షణకు సంబంధించి ఇవన్నీ కూడా బబులోను చెర తర్వాత ఈ అంటే పరవిశ్వాస భావనల ప్రభావం యూదా మత విశ్వాస భావనల మీద కూడా కాకుంటే యూదుల ఏకదైవారాధనకు, మోనోథీజానికి అది విఘాతం కలిగించలేదు. కానీ దానికి రిలేటెడ్గా అదనంగా మరికొన్ని భావనలను తమలో చేర్చుకోవడానికి వీలు కలిగింది. ఇక ఆ తర్వాత కుమ్రాన్ కమ్యూనిటీలో ఏర్పడిన శూన్యత యొక్క ప్రభావం, అవి మనం చూడొచ్చు. ఇవన్నీ మతానికి సంబంధించినవి. సంస్కృతిలోకి వద్దాం, లేకపోతే ఫిలాసఫీలోకి వద్దాం. గ్రీకు తత్వ ప్రభావం, గ్రీకు తత్వశాస్త్ర ప్రభావం. ఎందుకంటే హెల్లెనిజం బాగా తీవ్రంగా వ్యాప్తిలో ఉన్నది కాబట్టి ముఖ్యంగా గ్రీకు తత్వ ప్రభావంలో మనం గమనించాల్సింది ఏంటంటే హెరాక్లిటస్, గతంలో చెప్పుకున్నాం, లోగోస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన హెరాక్లిటస్, ఆ తర్వాత ప్లేటో, మళ్ళీ స్టాయిక్, అరిస్టాటిల్. అంటే ఈ నలుగురి తత్వచింతన ఎలాగూ దేవాలయ ధ్వంస అనంతర శూన్యతలో యూదుల క్రైస్తవుల మత విశ్వాసాన్ని ప్రభావితం చేశాయో అది కూడా మనం మనసులో ఉంచుకోవాలన్నమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక యెరూషలేముకు ఆవల లేకపోతే ఐగుప్తులో అలెగ్జాండ్రియా అనే ఒక విశ్వ విజ్ఞాన కేంద్రం, ఆనాటికి ఒక విజ్ఞాన కేంద్రం, అక్కడే ఫైలో ఆఫ్ అలెగ్జాండ్రియా కానివ్వండి, మళ్ళీ సెప్టుజింట్ కానివ్వండి, ఇవన్నీ అక్కడే ఉన్నాయి. సో యెరూషలేము ఆస్తిక కేంద్రం అయితే అలెగ్జాండ్రియా విజ్ఞాన కేంద్రం అన్నిటికీ సంబంధించి. సో అలెగ్జాండ్రియన్ థాట్ లేకపోతే అలెగ్జాండ్రియా విజ్ఞాన ప్రభావం యోహాను సువార్త మీద, మళ్ళీ ఆ తరం యూదా మత విశ్వాసాల మీద ఎలా ప్రభావితం చేసిందో దాన్ని కూడా మనం గమనించాలి. ముఖ్యంగా ఫైలో ఆఫ్ అలెగ్జాండ్రియా ఏం చేశాడంటే హెబ్రీ దేవజ్ఞానాన్ని గ్రీకు తత్వశాస్త్రంతో సమ్మిళితం చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ జ్ఞానపరంగా అతడు సక్సీడ్ అయ్యాడు, కానీ యూదులు అతన్ని ఓన్ చేసుకోలేదు, క్రైస్తవులు అతన్ని ఓన్ చేసుకోలేదు. కానీ అతని భావనను యోహాను మళ్ళీ శుద్ధీకరించాడు, దానికి పరిపూర్ణతను ఇచ్చాడు. వీటన్నింటికంటే మరొక లేటర్ పరిణామం ఏంటంటే జ్ఞానవాదం ఆవిర్భవించింది. గ్నాస్టిసిజం అప్పుడే ఎమర్జ్ అవుతూ ఉందన్నమాట. అది భౌతిక ప్రపంచం చెడ్డది, ఆత్మ ప్రపంచమే మంచిది అంటే ప్లేటో ప్రభావం. సో ఈ జ్ఞానవాదం కూడా ఒకలాంటి గందరగోళ పరిస్థితిని దేవజ్ఞాన పరంగా విశ్వాసంలో కల్పించింది. సో గ్రీకు
తత్వ సిద్ధాంతాలు ఉన్నాయి అవన్నీ కూడా. ఇవన్నీ దేవాలయ విధ్వంసం మీద మహాశూన్యతను కలుగు చేసుకుంటూ వచ్చింది. అప్పుడు మనం చెప్పుకుంటామే 85 జామ్నియా సమాలోచన అని. జామ్నియా సమాలోచన జరిగింది. అక్కడి నుంచి వరుసగా సీన్ మారుతూ వచ్చింది. సరిగ్గా అప్పుడు యోహాను తన సువార్త రచనకు పూనుకున్నాడు. యోహాను సువార్త రచనకున్న నేపథ్యాన్ని గురించి ఇన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. గతంలో చెప్పాం కాబట్టి నేను వీటిని తెరాఫెరేలుగానే చెబుతున్నాను. గతంలో చెప్పిన ఎపిసోడ్ లింక్ ఇవ్వటం లేదు నేను, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, లేకపోతే ఎక్కువ సమాచారం రిడెండెన్సీ అవుతుంది అని చెప్పేసి దీని లింక్ మాత్రమే నోట్బుక్లో ఉంచుతాను. ఆ తర్వాత దీని లింక్ మాత్రమే క్లాస్ రూమ్లో కూడా ఉంచుతాను. ఇక్కడికి ఇవాటి పాఠాన్ని ఆపివేస్తున్నాను. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. బిడ్డ కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల లాంటి ఫ్యామిలీ, అలాగే బిడ్డ వరప్రసాద్, మళ్ళీ రాజు, అలాగే బిడ్డ వజ్రారావు, మళ్ళీ హానో కొమ్మోజు, తర్వాత ప్రేమ్చంద్ వారణాసి. చాలా రోజులైంది నేను చూసి లైవ్లో. సో హ్యాపీ. ప్రారంభంలో ఎంత యాక్టివ్గా ఉండేవాడు బిడ్డ, ఇప్పుడు చూస్తున్నాడు, లైవ్లో చూస్తూ చాలా సంతోషం. తర్వాత మల్లేశ్వరరావు రకాల, మళ్ళీ మా పెద్ద కొడుకు లూకా కొడారి, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ రేపటి దినం నేపథ్యానికి సంబంధించి, అంటే రేపు బుధవారం గురువారం నేపథ్యమే చెప్పుకుందాం. ఆ తర్వాత హోలీ వీక్, అది ఈస్టర్ అయిపోయిన తర్వాత చక్కగా మొదటి వచ్చిన నుండి మళ్ళీ వరుసగా మనం కంటిన్యూ చేసుకుందాం. అందాక సెలవు.